అందరికి వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా సినీ పరిశ్రమల్లో అడుగుపెట్టి దేశవ్యాప్తంగా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు, దేశవ్యాప్త విడుదలు, అంతర్జాతీయ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకున్న కథలతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వందల కోట్ల వసూలు సాధించడం ఆయన ప్రత్యేకతగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఫౌజీ షూటింగ్ సందర్భంగా స్వల్ప ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రభాస్ కింద పడడంతో చేతులకు చిన్న గాయాలు అయినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. చిత్ర బృందం వెంటనే స్పందించి చికిత్స అందించగా గాయాలు తీవ్రంగా లేవని వైద్యులు నిర్ధారించారు. ఈ వార్తతో అభిమానులు మొదట ఆందోళన చెందగా గాయాలు స్వల్పమని తెలిసి ఊరట చెందారు. ఫౌజీ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సీతారామంతో ప్రశంసలు అందుకున్న ఆయన ఈసారి భావోద్వేగాలతో కూడిన యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారని టాక్. ఇందులో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. దేశభక్తి, ప్రేమ, త్యాగం వంటి అంశాలతో కథ సాగనుందని తెలుస్తుంది. గుర్రపు స్వారీతో కూడిన హై వోల్టేజ్ చేజింగ్ సన్నివేశం సినిమాకి హైలైట్ గా నిలవనుంది. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ప్రభాస్ తదుపరి చిత్రం స్పిరిట్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పోలీస్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ గా తృప్తి దిమ్రి నటిస్తుండగా టీ సిరీస్ నిర్మిస్తుంది. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ది రాజాసాబ్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఫౌజీ, స్పిరిట్ తో పాటు సలార్ 2, కల్కి 2 వంటి భారీ ప్రాజెక్టులు ఉండడంతో మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.